విశాఖ లలితాపీఠంలో శ్రావణమాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా పీఠానికి భక్తజనం పోటెత్తింది. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతి సిద్ధేశ్వరానంద మహాభారతి స్వామీజీ, లలితాపీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామీజీల ఆశీస్సులతో అంగరంగ వైభవంగా పూజాధికారులు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేష పూజాధికారులు జరిపారు. విశాఖ లలితానగర్లోని శ్రీ సిద్ధేశ్వరి పీఠ పాలిత లలితాపీఠం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. సిద్ధేశ్వరి పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, లలితాపీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామీజీల దివ్య ఆశీస్సులతో పీఠం శోభాయమానంగా రాజిల్లుతోంది. లలితా త్రిపుర సుందరి అమ్మవారు ప్రధాన దేవతగా పీఠంలో నిత్య పూజాధికాలు, హోమాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. పీఠం ప్రాంగణంలోని మణిద్వీపం మధ్యలో పలు దేవతామూర్తులు దర్శనమిస్తారు. శ్రావణమాస ఉత్సవాలు లలితానగర్లోని లలితాపీఠంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా పీఠానికి భక్తజనం పోటెత్తింది. లలితాదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపించింది. వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని అమ్మవారిని బంగారు చీరతో అలంకరించారు. విశేష పంచామృతాభిషేకాలు, సహస్ర కుంకుమార్చన, ప్రత్యేక పూజలు జరిపారు. పీఠంలోని పద్మావతీదేవిని గాజులతో అలంకరించారు. అమ్మవారు స్వామివారితో పాటు పలు దేవతామూర్తులను దర్శించుకుని భక్తులు పరవశించారు. ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారిపోయింది. భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగింది. లలితాపీఠంలో ప్రతి సోమవారం రుద్రాభిషేకం, ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో ప్రత్యంగిరాదేవికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. ప్రతి శుక్రవారం పౌర్ణమి రోజున అమ్మవారికి పాలాభిషేకం నిర్వహిస్తారు. తెల్లవారుజామున లలితాదేవి, పద్మావతీదేవులకు అభిషేకం, విశేష పూజలు జరుపుతారు. ప్రతి పౌర్ణమికి శ్రీచక్ర నవావరణ అర్చన నిర్వహిస్తారు. శనివారం వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత, తోమాల సేవ, విశేష ఆరాధనలతో పాటు రాత్రికి ఏకాంత సేవ జరుగుతుంది. లలితా కామేశ్వరుల దంపతులకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. అమ్మవారి శేషవస్త్రాన్ని భక్తులకు ఇస్తారు. ప్రతి నెల సంకటహర చతుర్థికి సాయంత్రం వేళ గణపతికి పంచామృతాభిషేకం, గణపతి హోమం నిర్వహిస్తారు. ప్రతి నెల బహుళ పంచమికి వారాహి హోమం జరుగుతుంది. బహుళ అష్టమి నాడు ఉదయం చండీ హోమం, సాయంత్రం కాలభైరవ హోమం నిర్వహిస్తారు. ప్రతి నెల బహుళ ద్వాదశి రోజున సుదర్శన హోమం జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి కాళీ కాళభైరవులకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. శ్రావణ నక్షత్రం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం, స్వాతి నక్షత్రం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఇలా ప్రత్యేక పూజాది, హోమాది కార్యక్రమాలతో విశాఖలోని లలితాపీఠం ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. సిద్ధేశ్వరి పీఠ పాలిత లలితాపీఠం పూజా, హోమాది ఆధ్యాత్మిక కార్యక్రమాలతో విరాజిల్లుతోందని అర్చకులు సుదర్శన శ్రీనివాసాచార్యులు, మేనేజర్ కృష్ణసేన, భక్తులు ఏవి శ్రీధర్లు తెలిపారు. అమ్మ స్వామివార్ల కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. భగవద్భక్తులకు మనవి, మన విశాఖ కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠ లలితాపీఠంలో శ్రీ 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 జగద్గురువులు, పరమ పూజ్యులు, పరమహంస పరిప్రాజకాచార్యులు అయినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో, అలాగే ఉత్తర పీఠాధికారి వారు అయినటువంటి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క కృపా కటాక్షాలతో ఈ యొక్క శ్రావణ మాసం ఎంతో అత్యద్భుతంగా జరుగుతున్నది. అలాగే ఈ శ్రావణ మాసం 3వ వారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రాతకాలం ముందే అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం, అలాగే అమ్మవారికి బంగారు సాటికతో అమ్మవారికి అలంకరణ కార్యక్రమం, అలాగే పద్మావతి అమ్మవారికి విశేషమైనటువంటి గాజులతో అలంకార కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి భక్తులందరూ కూడా
ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతారని మనవి. నా పేరు కృష్ణసేను, పీఠం మేనేజర్గా ఉన్నాను. పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా ఈ శ్రావణ మాస మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రతి శుక్రవారం కూడా దర్శించుకొని అమ్మవారి కృపకు స్వామివారికి ఆశీస్సులు కాగలరని కోరుతున్నాము. లలితాపీఠంలో ఈ శుక్రవారం జరిగిన ఈ వరలక్ష్మి వ్రతం చాలా అశేష జనం వచ్చినందుకు మీ ప్రెస్ ద్వారా అందరికీ చెప్పినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం. మీ అందరికీ ప్రెస్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. లలిత అమ్మవారు మహిమగల అమ్మవారని భక్తులు అన్నారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. చాలా శక్తివంతమైంది తల్లి. అందువల్ల ఏంటంటే ప్రతి శ్రావణ మాసంలోని ఇక ఈ గుడికి వస్తుంటాం అన్నమాట. వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నాము. అమ్మవారు అంటే శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో లలితమ్మని దర్శించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నమ్మకం. దాన్ని బట్టి మరి ఇంక ఇలా వస్తున్నాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కొడుకు కోళ్ళు కూతురు అందరినీ తీసుకొని వచ్చామండి. అమ్మ దయ వల్ల చాలా బాగానే అవుతుందండి. శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారు చాలా గొప్పవారని అందరూ చెప్తూ ఉంటారు, అందుకే దర్శనానికి వచ్చాము. థ్యాంక్ యూ. ఇక్కడ కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ప్రతి శ్రావణ శుక్రవారంకి ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది, జనాలు అయితే చాలా మంది ఉన్నారు. బట్ బాగుంది, దర్శనం దొరికాక అంతా బాగుంటుంది. చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ అనుకున్న పని చక్కగా జరుగుతుంది. మంచి దర్శనం చేసుకుంటే చాలా ఆనందంగా మనసుకు ఆనందం కలుగుతుందండి. చాలా మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామండి. అమ్మవారు చాలా నమ్మకమైన వారు. ఏం కోరుకున్నా ఈ శ్రావణ మాసంలో అస్సలు ఖాళీ ఉండదు. బాగా వస్తారు ఎక్కువ మంది రష్గా. ఏం కోరుకున్నా జరుగుతుంది ఇంకా కంపల్సరిగా. అంత మహిమ తల్లి వరలక్ష్మి వ్రతం అంటే మరి ఆడవాళ్ళది. ఇంక ఈ తల్లి అంటే అందరికి ఇష్టం. మరి ఇంకా ఎలాగుంటుందంటే ఖాళీ లేదు, ఇంకా ఎలాగుంది. శ్రావణ మాస శోభతో లలితాపీఠం అలరారింది. భక్త జన సందోహంతో కోలాహలంగా మారిపోయింది. లలితాదేవితో పాటు పీఠం ప్రాంగణంలోని పలు దేవతామూర్తులను దర్శించుకుని భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టారు.